షో వచ్చినా ఇది రాహుల్ గాంధీకి ఒక రకంగా వరమే అని చెప్పొచ్చు. ఎంజీరావు గారు 75 ఇయర్స్ అంటే చాలా పెద్ద ఏజ్ అనుకుంటాం, కానీ మోదీ ఇప్పటికీ కూడా హెల్తీగా ఉంటారు, ఫిట్గా ఉంటారు ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. అంటే మోదీ రిటైర్మెంట్ అయితే కనుక ఆయన ఏం చేయొచ్చు నెక్స్ట్, అండ్ రాష్ట్రపతి అయ్యే అవకాశం ఏదైనా ఉందా? మనం జూన్ 21న యోగా డేలో వైజాగ్లో ఆయన యోగా చేస్తూ ఉంటే పక్కనే 18-20 సంవత్సరాలు ఉన్న యువకుడు కూడా ఆ యోగాలో అన్ని రకాల భంగిమలు ప్రదర్శించలేని పరిస్థితి గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఈ యోగా డేకి ముందు అక్కడ 13,000 కిలోమీటర్ల అవతల ఉన్న కెనడా వెళ్ళొచ్చారు. తర్వాత ఒడిశాలో ప్రమాణ స్వీకారం చేసి అక్కడ వైజాగ్ వచ్చారు. ఇప్పుడు 5 దేశాల పర్యటనలో ఉన్నారు. ఎన్ని దేశాలు ఆయన వెళతారు అంటే ఆయన ఒక చాలా సందర్భాల్లో చెప్తారు 18 గంటల కంటే ఎక్కువ పని చేస్తానండి, నిద్ర తక్కువ ఉంటుంది. 75 సంవత్సరాల వయసున్న వ్యక్తిగా ఆయన ముఖంలో తేజస్సు కూడా కనపడదండి. మనం చూస్తే చనిపోతే ఫ్లై బై నైటర్ జాబ్ అనమాట. 24 గంటలు పని చేస్తాడేమో, అసలు అలుపు దలుపు ఉండదే. మహాభారతంలో భీముడు ఉంటాడనమాట, చిన్న కథ ఉంటుంది. భీముడికి ఏమన్నా భీముడితో ఎవడన్నా పోరాడేటప్పుడు అటేపోడికి ఒగురు పోస్తే ఫ్యాటిక్ వస్తే వాళ్ళు ఒక 100 ఏనుగులు వదిలేవారంట భీముడి మీద. ఎందుకంటే భీముడికి ఫ్యాటిక్ రాదు, ఒగురుపు రాదనమాట. ఈ 100 ఏనుగులు చంపేటప్పుడు అటేపోడు రెస్ట్ తీసుకుని భీముడి మీదకి వచ్చేవాడంట. అలా ఉంటుందన్నమాట నరేంద్ర మోడీ గారితో పోటీతత్వం అంటే. పార్లమెంట్లో కూర్చుని ఉంటారు, ఓపికగా ఉంటారు, దేశంలో ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి వెళ్ళిపోతారు, మొత్తం ప్రపంచంలో వస్తారు, మళ్ళీ వేరే కార్యక్రమాలు ఉంటాయి. అసలు 11 సంవత్సరాలుగా ఆయన యొక్క కృషి చూడండి ఎలా ఉంటుందో. అంటే ప్రధానమంత్రి అయ్యి ఒక 8 గంటలు నిద్రపోయి మీటింగులకు అటెండ్ అవ్వకుండా పబ్జీలు ఆడుకుంటూ ఎంత ఘోరంగా ఉంటుందో మనకు తెలుస్తూ ఉంటుంది. ఆయన ఫ్యామిలీ లేదు, పిల్లం బిడ్డలను చూసుకోవాలనేది లేదు, ఓకేనండి. ఆయన బ్రహ్మచర్యం ఫాలో అవుతున్నారు. మ్యారేజ్ అయినా ఆయన భార్య జశోదా బెనక ఆయన చెప్తారు 2014లో మోడీ చెప్తారు, నాకు మ్యారేజ్ అయింది, 16-17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నాకు మ్యారేజ్ అయిపోయింది, ప్రచారంగా వెళ్ళాలంటే బ్రహ్మచర్యం ఉంది కాబట్టి నేను వెళ్ళిపోయాను, దేశవ్యాప్త పర్యటన చేశాను, ఉత్తరాఖండ్, రాజస్థాన్ పెద్ద పెద్ద ఆశ్రమాలన్నీ తిరిగాను, కలకట్టా నుండి నార్త్ ఈస్ట్ నుండి వెళ్ళాను, బ్రహ్మచర్యం వచ్చింది, మళ్ళీ నాకు భార్య ఉంది. కానీ ఆయన భార్యకి విడాకులు ఇవ్వలేదు. ఆవిడ కూడా ఒకనొక సందర్భంలో అంటూ ఉంటారనమాట, జశోదా బెన్న అంటుంది అంటారు. చాలా చెప్పాలంటే అది కూడా నిజమై ఉండొచ్చు, మోడీని అయి ఉంటుంది. నువ్వు దేశానికి అంకితమవ్వు, ఏదైనా చెయ్యి, కానీ నన్ను భారీగా ఉండేవి, విడాకులు ఇవ్వాలని కాదు. చాలా అద్భుతమైన దాంపత్యం. ఇప్పుడు సీతారాముల జీవితాలు చెప్తే అండి మనకి, రాముడు సీత ఎప్పుడైనా కలిసి ఉన్నారా? వాళ్ళు శారీరకంగా కలిసి ఉండరు, వాళ్ళు స్పిరిట్ కలిసి ఉంటుంది. అంటే మానసికంగా కలిసి ఉండాలి, కానీ భార్యాభర్తలు అనేవాళ్ళు శారీరకంగా కాదు. ఇప్పుడు ఆయన విడాకులు ఇవ్వలేదు, ఇంకో పెళ్ళి ఆయన చేసుకోలేదు జశోదాబెన్తో. సో ఒక అద్భుతమైన దాంపత్య అవగాహన ఆయనకు ఉంది. ఇప్పుడు మహాత్మా గాంధీ కూడా 35 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కస్తూర్బా గాంధీతో ఒక కమిట్మెంట్ తీసుకుంటారు. అప్పటి నుంచి ఆయన బ్రహ్మచర్యాన్ని స్వీకరిస్తారు. కానీ ఒక అద్భుతం, అందుకనే కస్తూర్బా చనిపోయినప్పుడు గాంధీ అంటాడు ఐఎమ్ హాఫ్ డెడ్ అని. సీత చనిపోగానే రాముడు కూడా అంటారు ఐఎమ్ హాఫ్ డెడ్ అని. అంటే భార్యాభర్తల బంధం అనేది ఇప్పుడు కాలంలో ఉన్నట్టు మనం చూడకూడదండి. ఒక అద్భుతమైన అవగాహన శక్తి ఉంటుంది సీతారాములు, గాంధీ, కస్తూర్బాలు. ఇప్పుడు మోడీని జశోదాబెన్ యొక్క మంగళసూత్రం అలాగే ఉంది, విడాకులు ఇవ్వలేదు, ఆయన పూర్తిగా తన యొక్క దేశానికి అంకితమైపోతున్నారు. అంటే ప్రతి సందర్భం కూడా ఆయన ఉంది. అంతటి గొప్ప వ్యక్తిత్వం, ఆయన తేజస్సు కూడా చిన్నప్పటి నుంచి ఫోటో చూస్తే తేజస్సు ఫస్ట్లో ఉండదండి. ఆయన వృద్ధాప్యంలోకి వచ్చేటప్పటికి ఆయన తేజస్సు పెరిగిపోతుంది. ఈ G20 నేషన్లో అందరికంటే ఎక్కువ తేజస్సు ఉంది, ఓపికగా నడవగలుగుతున్నారు, విమానం ఫ్లైట్ల మీద పడిపోతున్నారు దేశ అధ్యక్షులు ఇక్కడ. అందుకే దేశ ప్రజలందరూ కోరుకుంటారు ఇంకో 10 సంవత్సరాలే నీకు శక్తి ఉంది కదా, ఆరోగ్యం ఉంది కదా, ఇంకో 10 సంవత్సరాలు నేను ప్రైమ్ మినిస్టర్గా ఉంటే బాగుంది కదా అని ఇప్పుడు దేశ ప్రజలు కోరుకుంటున్నారు. అంటే ఆయన యొక్క శక్తిని చూడండి, దేశ ప్రజలకు ఒక ఆదర్శం అవుతున్నారు. ఆపరేషన్ సింధూర్లో ఆయన దేశ సైనికుడిగా మారిపోయాడేమని అనిపించేటట్టు ఉంది. చూడండి, ప్రపంచంలో ఆయన యొక్క వాగ్దాటి, ఆయన యొక్క శక్తి, సంస్కృతి మీద అవగాహన, అది ద డెడికేషన్ ఫర్ ది నేషన్ అనేది ఇంపార్టెంట్ అని. కాబట్టి ఆయన రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తారు అంటే ఆయనకు ఇంకో పని లేదు దేశసేవ తప్పితే. అది ఎవరైనా అడిగినా చెప్తారు, ఆయన చదువుతారా, దేశవ్యాప్త పర్యటన చేస్తారా తర్వాత. కానీ నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత ఆయన ప్రధానమంత్రి పదవి పోతే రాష్ట్రపతి పదవి రావచ్చేమో. ఎందుకంటే 75 సంవత్సరాలు చాలా ఓపికగా ఉన్నారు, 90లో ఉన్న వాళ్ళే రాష్ట్రపతులు అయ్యారు. ఆయన ప్రధాని, రాష్ట్రపతి అనే 2 పదవులను అలంకరించిన వాళ్ళు ఇప్పుడు ప్రధాని మోడీ అయ్యే అవకాశం ఉంది. ఆయన రాష్ట్రపతి అంటే దేశ ప్రజలందరూ ఎగిరి గంతేస్తారు. ఒకప్పుడు అబ్దుల్ కలాం అవుతే ఎంత సంతోషపడ్డారో, ఇప్పుడు రాష్ట్రపతి మళ్ళీ ప్రధాని మోడీ అవుతారంటే ఇప్పుడు రాజ్యాంగపరంగా కూడా ప్రధాని అయిన వాళ్ళు రాష్ట్రపతి అవ్వకూడదు, ఇటు రాష్ట్రపతి అయిన వాళ్ళు ప్రధాని అవ్వకూడదు అని రిస్ట్రిక్షన్ ఏమీ లేదు.
కాబట్టి ఈయన రాష్ట్రపతి అవ్వడానికి పూర్తి అవకాశాలు ఇక్కడ మనకు పుష్కలం కనబడుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రధానమంత్రి పదవి నుంచి వారసత్వం నుంచి రిటైర్డ్ అవుతే బీజేపీ నుండి ఆయన రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంది. నా అభిప్రాయం ప్రకారం ఇలాంటి వాళ్ళే రాష్ట్రపతి అవుతే దేశ ప్రజలకి అద్భుతమైన సందేశం ఇవ్వగలుగుతారు. అంటే ప్రధానమంత్రి కంటే రాష్ట్రపతిగా కూడా రాష్ట్రపతిగానే దేశ ప్రజలకు ఒక మోరల్ వాయిస్గా, ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ, అబ్దుల్ కలాం మనం చూసాం అనమాట. ఒక అద్భుతంగా వాళ్ళు దేశ ప్రజల్ని ముందుండి నడిపిస్తారన్నమాట. ఇప్పుడు నైతికత విలువలు పోతున్నాయి, దేశానికి ఎంతో దేశభక్తి కావాలి. ఇలాంటి వాళ్ళు రాష్ట్రపతిగా ఉన్నారనుకోండి, ఆ స్పిరిట్ ఒక అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రధాని మోడీ ప్రధానిగా ఇప్పుడు 75 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాలి. కాబట్టి ఆయన పెట్టుకున్న సాంప్రదాయం ప్రకారం ఆయన అది అవుతే, రాష్ట్రపతిగా అవుతే దేశానికి చాలా ఉత్తమం అండి. ఎంజీరావు గారు, ఈ 11 ఇయర్స్ టెన్యూర్లో మోదీ చాలా సంచలన నిర్ణయం